నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో గిరిజన కుటుంబాలకు వెన్నెలకంటి రఘురామయ్య మెమోరియల్ గిరిజన సేవా సంఘం అధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మెట్టు విజయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత గ్యాసులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరు శ్రీనివాసులు, గ్రామ టీడీపీ నాయకులు మెట్టుకూరు విజయకృష్ణారెడ్డి పాల్గొని 50 గిరిజన కుటుంబాలకు గ్యాసులు పంపిణీ చేశారు. శ్రీహరి పుష్కర్ భారత్ గ్యాస్ వారి సహకారంతో గ్యాసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగలేని వంటగది కావాలని గిరిజన కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, అలాగే నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ టీడీపీ మహిళా నాయకురాలు మంజులా నాయుడు, జనసేన నాయకులు భానుకిరణ్ తదితరులు పాల్గొన్నారు. అన్నారెడ్డిపాలెంలో 4వ విడత ఉచిత గ్యాస్ పంపిణీ ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ కింద 4వ విడత పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఒక్కరోజే 50 సిలిండర్లు 50 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. భారత్ గ్యాస్ వాళ్ళకి 50 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇది 4వ విడత. గతంలో 3 విడతలుగా 82 సిలిండర్లు ఇచ్చాము. ఇది 50 సిలిండర్లు ఈరోజు ఒక్కరోజే ఇచ్చాము. ఈ ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం పేద ఇళ్లలోకి, పేద కాదు ధనికాని కాదు, పొగలేని వంటిళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మన మోడీ గారు ప్రవేశపెట్టిన పథకం ఇది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీపం పథకం అని ఉండేది. అది స్టేట్ గవర్నమెంట్ పథకంగా ఉండింది. ఇప్పుడు ఇదే పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని పొగలేని వంటిళ్ళు అనే ఒక పథకం కింద ఉజ్వల స్కీమ్ కింద ఈ రకంగా ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో ఇలాగ 120 కనెక్షన్లు ఇవ్వడం, అది నా ద్వారా జరగడం అనేది నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇంకా దాదాపు మా ఊర్లో కనెక్షన్లు ఎవరికి లేకపోయినా వెతికి పట్టి మరి కనెక్షన్లు పూర్తి చేసి 100% మా గ్రామంలో ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం చేస్తాం. ఇదే రకంగా వేరే వేరే స్కీములు కూడా ఏదైనా ఉన్నా కానీ వాటిని అందిపుచ్చుకొని మా గ్రామంలో ప్రతి ఒక్కరికి లబ్ధిదారులని, ప్రతి ఒక్కరిని వెతికి పట్టి ప్రతి ఒక్కరికి ఆ పథకాలు చివరిదాకా చేర్చే మార్గాన్ని మేము ఆలోచన చేస్తాం. అన్నారెడ్డిపాలెం గ్రామంలో ఉజ్వల పథకం కింద 4వ విడత గ్యాస్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మెట్టి విజయకృష్ణారెడ్డి గారు, పోట్లూరు శ్రీనివాసులు గారు, బాణా శ్రీనివాసులరెడ్డి గారు, నేను పాల్గొనడంలో చాలా సంతోషకరం. అన్నారెడ్డిపాలెం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు విజయకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా జరగాలని కోరుకుంటూ 2024లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. ఇంకా సంక్షేమ పథకాలు ముందుకొస్తాయి. ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేదాకా మేము నిద్రపోయేది లేదు. చేశాకే మేము ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి అన్నారెడ్డిపాలెం. ముందుగా అన్నారెడ్డిపాలెం గ్రామ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరియు నిరుపేదలకి అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు యాడి భానుకిరణ్, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు. ఈ జువ్వల కార్యక్రమాన్ని నిరుపేదలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే దాదాపు 3 విడతల్లో గాను ఈరోజు 3వ విడతలో భాగంగా 50 సిలిండర్లను మెట్టు విజయకృష్ణారెడ్డి అన్న ఈ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. విజయకృష్ణన్న రాబోయే రోజుల్లో అన్నారెడ్డిపాలెం గ్రామ పంచాయతీల్లో కానీ రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన. నా పేరు పోట్లూరు శ్రీనివాసులు. పద్మభూషణ్ శ్రీ వెన్నెలకంటి రాబోయే మెమోరియల్ ఆంధ్ర రాష్ట్ర గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు అన్నారెడ్డిపాలెం గ్రామంలో 40 కుటుంబాలకి ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేశాము. దీనికి అంతటికీ మూల కారణం ఇక్కడ కార్యకర్త అయినటువంటి విజయకృష్ణారెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం చేశాము. విజయకృష్ణారెడ్డి గారు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన ఎంతో ఉన్నతమైన స్థానానికి పోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి శ్రీహరి పుష్కర్ గ్యాస్ కనెక్షన్లు మాకు సహాయం అందించారు. కొంత రాజకీయ చైతన్యం కలిగి ఉండడం మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ గ్రామంలో ముందు నా గురించి నేను 4 ముక్కలు చెప్పుకుంటే,
శ్రీరామ్ చెప్పినట్టు ఉన్నత విద్య చదివాడంటే నేను 3 PG చదివా, MBA చదివా, MA సైకాలజీ చదివా, MSc మన విజయకృష్ణారెడ్డి గారి సహకారంతో ఈ అన్నారెడ్డిపాలెం గ్రామంలో మీరందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. మరి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఇప్పటికి కూడా లేకుండా కట్టెపొయ్యి మీద బాధపడుతున్నారని చెప్పి తెలుసుకొని మరి విజయకృష్ణారెడ్డి గతంలో కూడా మేము ఈ కార్యక్రమం రావడం జరిగింది. మొత్తం మీద ఒక 130 కనెక్షన్స్ ఈరోజు ఇచ్చే వాటితో కూడా గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అట్లనే ఇది 3వ విడత ఉజ్వల పథకం కింద మేము 3 సార్లు వచ్చాము. ఇది 3వసారి. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కవర్ అయిపోయినాయి. మహిళలందరూ సంతోషంగా గ్యాసులు తీసుకొని సంక్రాంతి పండుగకి ముందుగానే ఇస్తున్నారు విజయకృష్ణారెడ్డి గారు. అన్నారెడ్డిపాలెం గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్తున్న మన మెట్టు విజయకృష్ణారెడ్డి అన్ని ముందుగా మనం బాగా అభినందించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.